ఈరోజు నేను చెప్పబోయే కథ రోజు మనం ఎదుర్కొనే ఒక మోసం. ఈ కథ విని బుద్ధిగా నమ్మడం మానేస్తారని అనుకుంటున్నా. అసలు మనం ఎవరిని నమ్ముతున్నాం, ఎవరితో స్నేహం చేస్తున్నామని కొంచెం ఆలోచించండి. ఇంకా కథలోకి వెళ్తే, ఒక ఊర్లో మంచిగా వ్యాపారం చేస్తే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన బాగా డబ్బు సంపాదించాడు. అది చూసి ఒక ఆయనతో స్నేహం చేసి మంచిగా నమ్మకాన్ని సంపాదించాడు. ఆయనతో కొన్ని రోజులకి ఆ నమ్మకమే విషయం అయింది. ఎలాగంటే, ఆ డబ్బున్న వ్యక్తికి వ్యాపారంలో నష్టాలు రావడం స్టార్ట్ అయినాయి. అదే అదునుగా తీసుకున్న ఈ స్నేహితుడు, నాకు ఒక స్వామీజీ తెలుసు, మంచిగా పూజలు చేస్తే మళ్ళీ వ్యాపారానికి నష్టం రాకుండా మంచి లాభాలు వస్తాయని నమ్మించి ఆ స్వామీజీని ఇంటికి పిలిపించి పూజలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇందులో ఆ వ్యాపారవేత్తకు తెలియని విషయం ఏంటంటే, ఆ స్వామీజీని ఈ ఫ్రెండే ప్లాన్డ్ గా క్రియేట్ చేసి పెట్టుకున్నాడు. ఇది తెలియని వ్యాపారవేత్త ఆయన ఇంటికి పిలిపించి పూజలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇదే అదునాన్ని చూసుకొని ఆ ఫ్రెండ్, ఆ స్వామీజీ ఇంట్లో ఉన్న అందరినీ బయటకు పంపించారు. ఇక బయట ఉన్న వాళ్ళేమో ఇంట్లో పూజలు జరుగుతున్నాయని కామ్గా ఉన్నారు. కానీ లోపల మాత్రం ఆ ఫ్రెండ్, స్వామీజీ ఇద్దరు కలిసి ఆ ఉన్న బంగారం, డబ్బు అన్ని తీసుకొని మూట కట్టుకున్నారు. ఇంకా మా పని అయిపోయిందిలా, సక్సెస్ఫుల్ గా పని పూర్తయిపోయిందని అనుకున్నారు. ఇక ఆ స్వామీజీకి, ఆ ఫ్రెండ్ కి తెలియని విషయం ఏంటంటే, వ్యాపారవేత్త తెలివిగా కొన్ని రోజుల ముందే సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేశాడు. ఇక తెల్లవారుగానే ఏదో డౌట్ వచ్చి ఆ వ్యాపారవేత్త సీసీటీవీ పూజ ఎలా చేశారని చూద్దామని సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేయగా వాళ్ళు చేసిన దొంగతనం మొత్తం బయటపడింది. వెంటనే షాక్ తిని ఆ స్వామీజీని, ఆ ఫ్రెండ్ని పిలిపించి పోలీసులకు పట్టించాడు. దీంట్లో మీకు ఏం నీతి అర్థమైందో కామెంట్లో తెలియచేయండి. మనం ఎవరిని నమ్ముతున్నామో కొంచెం ఆలోచించి నమ్మండి. కొంచెం ఆలోచించి స్నేహం చేయండి. స్నేహం పేరుతో మోసం చేయడం చాలా అలవాటు అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్లో. గుర్తుంచుకోండి, నమ్మకం ఉండాలి, కానీ జాగ్రత్త కూడా ఉండాలి. ఎంత నమ్మాలో అంతే నమ్మాలి. అతి నమ్మకం, అతి స్నేహం మంచిది కాదు. ఇలాంటి అవగాహన కలిగించే వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి. ఒక మోసం ఆగే అవకాశం ఉంటుంది. జై హింద్.